హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటుడు ధర్మా మహేష్ భార్య గౌతమి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ రీతూ చౌదరి రాత్రి సమయంలో తన భర్తతో పాటుగా ఫ్లాట్ కు వచ్చేదని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో వాళ్ళు కలిసి ఏం చేస్తారో చెప్పలేనని పేర్కొంది. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ బేబీ సినిమా ఫేమ్ కిరాక్ సీత గురించి ఆమె సంచలన ఆరోపణలు చేసింది. డ్రంకర్ సాయి సినిమాతో తన భర్త ధర్మ మహేష్తో కిరాక్ సీత రీతూ చౌదరి కలిసి నటించినట్లు గౌతమి గుర్తు చేసింది. ఆపై ఈ మూవీలో హీరోయిన్ గా కనిపించిన ఐశ్వర్య శర్మ కూడా ఒక పనికి మాలిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ఈ ముగ్గురు తన భర్తకు చాలా దగ్గరగా ఉంటారని చెప్పింది. తనకు ఇప్పటికే 15 రెస్టారెంట్లు ఉన్నాయన్న గౌతమి 16వ బ్రాంచ్ ని గౌలిదొడ్డి వద్ద ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేశానని, అదే సమయంలో ఐపీఎల్ రాగా ఓపెనింగ్ కోసం ఓ క్రికెటర్ను తీసుకురావాలని భావించానని చెప్పింది. అందుకోసం ఓ పెద్ద క్రికెటర్ను కూడా కలిశానని, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని చెప్పింది. అయితే సడన్ గా కిరాక్ సీత నువ్వు చేయలేని పని నేను చేస్తానంటూ నాకు మెసేజ్ చేసిందని చెప్పింది. నీకు కావాలంటే చెప్పు, ఎవరినైనా సెలబ్రిటీని సెట్ చేస్తానని మెసేజ్ పెట్టిందని, నా వ్యాపారంలోకి నా ప్రమేయం లేకుండా సీత రావడంతో ఆమె వెనుక నా భర్త ఉన్నాడని అర్థమైందని చెప్పింది. ఓ క్రికెటర్ కోసం వెతుకుతున్నట్లు నీకెలా తెలుసు అంటే దానికి సమాధానం చెప్పదు. పైగా నువ్వు రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేస్తావో చూస్తాం అంటూ సీత వార్నింగ్ ఇచ్చిందట. అసలు సీతతో పరిచయమే లేదని, అయినా నాకు మెసేజ్లు చేయడం, మా ఇంటికి రావడం ఎందుకని గౌతమి ప్రశ్నించింది. అయితే కిరాక్ సీత తన భర్త మధ్య ఎలాంటి సంబంధం ఉందో తనకు తెలియదని చెప్పింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ రీతూ చౌదరి గురించి మరోసారి పలు వ్యాఖ్యలు చేసింది. నేను ధర్మా మహేష్ 13 ఏళ్లు ప్రేమించుకున్నాం, 2019లో పెళ్లి చేసుకున్నాం. అయితే మా బంధానికి రీతూ చౌదరి అడ్డుకట్ట వేసిందని ఆరోపించింది. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నామని, అయితే 2023లో తాను గర్భం దాల్చడంతో కాస్త బరువు పెరిగానని చెప్పింది. దీంతో ధర్మా మహేష్కు తాను నచ్చలేదని, నువ్వు చాలా బరువు పెరిగిపోయావు, నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా నా ముఖం మీద చెప్పేవాడని, అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయానంది. సరిగ్గా ఆ సమయంలోనే నా భర్తకు రీతూ చౌదరి పరిచయమైందని తెలిపింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్కు వచ్చేదని, తరువాత రెగ్యులర్గా రావడం జరిగేదంది. ఒక్కోసారి నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపాడని, అలా రీతూ చౌదరి నా పర్సనల్ లైఫ్లోకి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే ఆమె మా ఫ్లాట్కి వచ్చేదని, అసలు నా ఫ్లాట్కి రావాల్సిన అవసరం ఆమెకి ఏముందంటూ గౌతమి ప్రశ్నించింది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.